హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పా గదా! ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్‌కి మంచి మంచి గివ్ అవేలు ఇస్తా అని. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ కూడా పెట్టండి. ఈరోజు సీరియల్‌లో దాసు, దశరథ పోలీసులు ముందు వెళ్తా ఉంటే వాళ్ళెనకాలే కార్తీక్ ఇంకా పారు ఫాలో అవుతా ఉంటారు. దశరథ తన కార్‌ని జూసి, "అదిగో అటెళ్తుంది. అదే నా కార్. దాన్ని ఫాలో అవ్వండి" అని అంటాడు. ఒకరి వెనకాల ఒకరు అందరూ ఫాలో అవుతా ఉంటారు. పారు కార్తీక్‌తో ఆ కిడ్నాపర్ డబ్బులు తీసుకొని పారిపోతే ఏంట్రా పరిస్థితి? అని అడగగానే కార్తీక్, అప్పుడు నువ్వే కిడ్నాపర్ అని తాతకి చెప్తాను అని అంటాడు. వద్దురా బాబు! ముందు ఆ కిడ్నాపర్‌ని పట్టుకుందాం పదా అని అంటది. దశరథ కార్ తీసుకెళ్ళి ఒక దగ్గర పార్క్ చేసి కార్ డోర్‌లన్నీ తీసుంటారు. అదిగోండి సార్ అదే నా కార్ అనగానే వీళ్ళు ఆ కార్‌ని చూసి పోలీసులు కార్ ఆపుతారు. ఆ స్పెషల్ ఆఫీసర్ ఏమో వాళ్ళు ఆ కార్‌లో నుండి మన మీద ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు. జాగ్రత్తగా ఉండండి అని అంటాడు. అందరు మెల్లిగా దిగుతారు. కార్తీక్ ఇంకా పారు వీళ్ళకి కనబడకుండా కొంచెం వెనకాలే పార్క్ చేస్తారు. వాళ్ళ స్కూటీని. వాళ్ళు కూడా ఆపి చూస్తా ఉంటారు. పోలీసులు కారు దగ్గరికి గన్ను పెట్టుకొని అలా వెళ్తా ఉంటే వెనకాలే దశరథ్ ఇంకా దాసు వెళ్తా ఉంటారు. వెళ్లి చూస్తే కార్‌లో ఎవ్వరు ఉండరు. బ్యాగ్ గూడా ఉండదు. డబ్బుల బ్యాగ్. దశరథ బ్యాగ్ తీసుకొని కారు వదిలేసి వెళ్ళిపోయాడు సార్ అనగానే ఇక్కడ పారు ఏమో అమ్మో అని అంటూ ఉంటది కార్తీక్‌తో. ఇలాంటిదేదో జరుగుతుందని ముందే అనుకున్నాను అని అంటది. అప్పుడు కార్తీక్ అనుకోవడం గాదు. ఇప్పుడేం జేయాలో ఆలోచించు అని అంటాడు. దశరథేమో మిమ్మల్ని ఫాలో అవ్వద్దు అంటే వినలేదు. వాడు మన ప్రతి మూవ్‌మెంట్‌ని కనిపెడుతూనే ఉన్నాడు. వస్తే దొరికిపోతాము అనే భయంతో నన్ను అక్కడే ఆపి డబ్బులు తీసుకొని పారిపోయాడు అని అంటా ఉంటే, ఇప్పుడు జోష్న పరిస్థితి ఏంటన్నయ్య అని భయపడుతూ దాసు అడుగుతాడు. పారు అది చూస్తూ మా దాసుగాడు బాగా ఓవర్ చేస్తున్నాడు గదా! అని అంటా ఉంటే కార్తీక్ తనలో తాను జోష్నే నీ అసలైన మనవరాలు అని తెలిస్తే నువ్వు అంతకంటే ఎక్కువ ఎగురుతావు అని అనుకుంటాడు. ఇక్కడ ఆఫీసర్ ఏమో దశరథ్ గారు మీరిద్దరూ ఇంటికెళ్ళండి. నీ కూతుర్ని మేమిద్దరం సేఫ్‌గా ఇంటికి తీసుకొస్తాం అని అంటా ఉంటే దాసు తనెక్కడుందో ఎవరికీ తెలియదు కదా సార్ అని అంటాడు. అప్పుడు ఆ ఆఫీసర్ సార్ ఇప్పుడైనా మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. కిడ్నాపర్ అడిగిన అమౌంట్ మీరిచ్చేశారు కదా! మీ అమ్మాయిని ఏమీ చెయ్యడు. మీరింటికెళ్ళండి. అనగానే దాసు అన్నయ్య రా అన్నట్టు సైగ చేస్తాడు. ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. దాసు ఇంకా దశరథ. పారు ఏమో కార్తీక్‌తో ఒరేయ్ మనవడా! ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా అని అడుగుతది. జోష్న పోయినట్టే అని కార్తీక్ అనగానే నిజంగా పోయినట్టేనారా? ఆశలు వదిలేసుకోవడమే అని కార్తీక్ అంటాడు. పారు పాపం అయితే సుమిత్ర పరిస్థితి ఏంట్రా అని జాలిగా అంటది. అయితే మనం ఒక ప్రయత్నం చేయాల్సిందే పారు అనగానే ఏంటది అని అడుగుతది. దీనికొక షార్ట్ కట్ ఉంది. వెనక్కెళ్దాం పద అని చెప్పి స్కూటీ ఎక్కి ఇద్దరు కలిసి వెళ్తారు. ఇటు సుమిత్ర హాల్‌లో కూర్చొని ఒక్కతే ఏడుస్తా ఉంటది. అక్కడికి దీపొచ్చి అమ్మా అని అంటది. దీపలో జోష్న కనిపిస్తది సుమిత్రకి. సంతోషంగా లేసి జోష్న నువ్వెప్పుడొచ్చావమ్మా? మామయ్య గారు నా కూతురొచ్చేసింది అని గట్టిగా నవ్వుకుంటూ అంటది. దీప ఇంకా శివన్నారాయణ షాకయ్యి అలా చూస్తా ఉంటారు సుమిత్రని. నువ్వు మందులేసుకోకపోతే నీ ఆరోగ్యం పాడవదు అని జోష్న అనగానే అంటే దీప అంటది. నీకోసమే అమ్మా ఈ బెంగంతా. నువ్వు క్షేమంగా వచ్చావు కదా! నాకది చాలు అని సుమిత్ర అంటది. శివన్నారాయణ ఏం మాట్లాడుతున్నావమ్మా? నా కూతురొచ్చేసింది మావయ్య గారు అని మళ్ళీ జోష్న వైపు చూస్తది. అంటే దీప వైపు. అప్పుడు దీపే కనిపిస్తది. దీప చెయ్యి పట్టుకొని ఉంటదనమాట అప్పటి వరకు. దీప అని తెలియగానే చెయ్యొదిలేసి నువ్వా? నా కూతురు అనుకున్నాను అని అంటది. దీప తనలో తాను నేనే నీ కూతురునమ్మా అని అనుకుంటది. చూసారా మామయ్య గారు? నా కూతురంటే ఇష్టం లేని మనిషిని పట్టుకొని నా కూతురని భ్రమపడ్డాను. నా కూతురు కోసం నా మనసు ఎంత మతి లేకుండా తయారైందో నాకిప్పుడు అర్థమవుతుంది అని అంటా ఉంటే, దీప మీరేమీ తినకుండా టాబ్లెట్స్ వేసుకోకుండా ఇలాగే ఉంటే మీ ఆరోగ్యం ఏమవుతుందో చెప్పండి అనగానే సుమిత్ర సీరియస్‌గా నా ఆరోగ్యం గురించి ఆలోచించడానికి నువ్వెవరు? అనగానే దీప తనలో తాను నీ రక్తం పంచుకు పుట్టిన నీ బిడ్డనమ్మా అని అనుకుంటది. సుమిత్ర ఏమో నేనేమైపోతే నీకేంటి సంబంధం? ఒకవేళ నాకు కాస్త మనశ్శాంతి కలిగించాలని నువ్వు కోరుకుంటే నాకు దూరంగా ఉండు అనేసి సోఫాలో కూర్చొని ఏడుస్తా ఉంటది. శివనారాయణ మంచినీళ్ళైనా తాగొచ్చు కదమ్మా అని అంటాడు. నా కూతుర్ని చూసేంత వరకు నేనేం ముట్టుకోను మామయ్య గారు. దశరథ వెళ్ళాడు కదమ్మా! జోష్నతోనే తిరిగొస్తాడు. నీ కూతురు రాగానే మాట్లాడ్డానికైనా నీకు ఓపిక ఉండాలి కదా! అని దీప దగ్గరున్న నీళ్ళ గ్లాస్ తీసుకొని
ఇదిగో తాగమ్మా, నీ కూతురు వస్తుంది, నా మాట వినమ్మా, నీళ్లు తాగు అని ఇస్తాడు. సుమిత్ర నీళ్లు తీసుకొని తాగుతుంది. దీపేమో తనలో తాను, జోష్న నీకింత బలహీనత అయిపోయిందమ్మా, తను నీ కూతురు కాదు అని తెలిస్తే నువ్వు బ్రతకవని నాకు అర్థమవుతుంది అని అనుకుంటూ ఉంటది. ఇటు జోష్న, వైర ఇంకా రౌడీలందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఒక రౌడీ ఏమో ఆ డబ్బులు బ్యాగ్ తీసుకొని వస్తాడు. మీరు చెప్పినట్టే వాళ్ళకి మస్కా కొట్టి వాళ్ళ కార్లో డబ్బులు తీసుకొచ్చాను అనగానే వైర, నిజంగా ఇది డబ్బేనా అని అడుగుతాడు. మనల్ని ఏం మోసం చేయలేదు కదా అని ఓపెన్ చేస్తాడు ఆ బ్యాగ్ని. తీసి చూస్తే అన్ని డబ్బులు కట్టలు ఉంటాయి. వైర, జోష్న ఇంకా వైర పిఏ అందరు మొహాలు వెలిగిపోతూ ఉంటాయి సంతోషంతో. జోష్న, వైర ఇప్పటికైనా నమ్ముతావా, నేనంటే మా మమ్మీకి డాడీకి ఎంత ప్రేమో అనగానే వైర, డబ్బొచ్చాక కూడా నమ్మకుండా ఎలా ఉంటాను అని అంటాడు. వెంటనే జోష్న, ఇంకెందుకు లేట్ చేయడం, వెంటనే నా కట్లు విప్పి నాకు రావాల్సిన 10 కోట్లు వేరే బ్యాగ్లో పెట్టి నన్ను మెయిన్ రోడ్ మీద డ్రాప్ చేయి, తర్వాత ఏం చేయాలో ఇంటికి ఎలా వెళ్ళాలో నాకు తెలుసు అని నవ్వుతూ అంటూ ఉంటే వైరా, తన పిఏ ఇంకా అక్కడున్న రౌడీలు నవ్వుతా ఉంటారు. జోష్న, ఏంటి నవ్వుతున్నావు అని అడుగుతుంది. నవ్వుతా ఉంటారు. వైరా పిఏని చూసి, నువ్వెందుకు నవ్వుతున్నావురా అని అడుగుతుంది. జోష్న కోపం వచ్చి, వరే మీరంతా ఎందుకు నవ్వుతున్నారా అని అడుగుతుంది. సారీ జోష్న అని వైరా అంటాడు. దేనికి అని అంటది. నేను నిన్ను మోసం చేశాను జోష్న, దీన్నే మన భాషలో వెన్నుపోటు అంటారు అనగానే జోష్న, ఒరే వైరా అని అంటూ ఉంటే వైరా, అరవకు అని అంటాడు. నా డబ్బులు నాకు ఇవ్వలేదంటే అని జోష్న అనగానే, ఆ ఏం చేస్తావు అని అడుగుతాడు వైరా. రే నిన్ను వదిలిపెట్టనురా అని అంటది. వైరా నవ్వుతూ, నేను నిన్ను వదిలిపెడితేనే కదా అనగానే జోష్నని మోసం చేస్తే జీవితంలో ఘోరంగా దెబ్బతింటావు అనగానే వైరా, ఘోరంగా దెబ్బతినే ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాను, అందుకే 20 కోట్లతో పాటు బోనస్గా ఇంకొక 10 కోట్లు కూడా తీసుకున్నాను అనగానే జోష్న, వైరా అని గట్టిగంటది. అరవకు, నీ 10 కోట్లు నేను తీసుకున్నాను కాబట్టి నిన్నేం చేయకుండా వదిలేస్తున్నాను, ఒరేయ్ అందరూ మాస్కులు వేసుకోండిరా అనగానే వైరా పిఏ, అలాగే బాస్ అని చెప్పి మాస్కులు తీసుకొచ్చి అందరికి ఇస్తాడు. అందరూ మాస్కులు వేసుకుంటారు. వైరా అందరితో, రే అందరూ మాస్కులు వేసుకోవాలి, మనం ఇక్కడ నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఏ కెమెరాలోనూ మన మొహాలు రికార్డ్ అవ్వకూడదు, రే పాపని ఇలాగే వదిలేయండి అని అంటాడు. జోష్న కోపంగా, నిన్ను బ్రతకనివ్వన్రా అని అంటది. వైరా నవ్వుతూ, నేనైతే నిన్ను ప్రాణాలతోనే వదిలేస్తాను అని అంటాడు. నీ అంతు చూస్తానురా అని జోష్న అంటూ ఉంటే, ఇంకా నేను మళ్ళీ నీకు దొరకనుగా, మర్యాదగా నా మాట నాకు ఇస్తావా లేదా అని అడుగుతుంది. ఇవ్వను అని వైరా అంటాడు. నువ్వొక నీచుడివిరా, ఆడపిల్లను మోసం చేస్తావా అనగానే వైరా, నువ్వు ఆడపిల్లవు కాదమ్మా, కిలాడీ పిల్లవి, నీలాంటి దాన్ని మోసమే చెయ్యాలి, రే వైరా అని గట్టిగా అంటది. ఏ మండుతుందా, జైల్లో ఉన్నప్పుడు నాకు కూడా ఇలాగే మండింది, రే మాస్కులు వేసుకోండిరా అని అంటాడు. అందరూ మాస్కులు వేసుకుంటారు. పదండి అనగానే వైరా పిఏ వచ్చి ఆ బ్యాగ్ని పట్టుకోబోతాడు. అప్పుడు వైరా, అరే ఇది నాది, నేనే పట్టుకుంటాను. వైరా పిఏ ఏమో, బాస్ మనం వీళ్ళ నాన్నకి చెప్పేలోపు ఈ అమ్మాయిని ఎవరైనా ఏదైనా చేసేస్తే అనగానే వైరా జోష్న వైపు చూస్తూ, తాళ్లతో కట్టేసిన ఆడ పులిరా, ఈ మేడం గారిని కాపాడడానికి ఏ హీరో రావాల్సిన అవసరం లేదు, రే వెళ్దాం పదండ్రా అనగానే ఒక రౌడీ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. డోర్ ఓపెన్ చేయగానే కార్తీక్ వచ్చి కొడతాడు. వచ్చి వీళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర పడిపోతాడు ఆ రౌడీ. కార్తీక్ కాదు కొట్టింది, పారు. అంటే వెనకాల నిలబడి ఉంటే వేరే డ్రెస్ వేసుకొని కార్తీక్ అనుకున్నా, కానీ కార్తీక్ కాదు పారు. వరే ఎవడ్రా నువ్వు అని వైరా అనగానే తిరుగుతుంది. పారు, పిఠాపురం పారు అని అంటది. ఎవరమ్మా నువ్వు అని వైరా అనగానే గ్రాణి అని జోష్న నవ్వుతూ అంటది. వెంటనే వైరా, ఓహో అర్థమైంది, ఒరేయ్ పాప కోసం వాళ్ళ నాయనమ్మ వచ్చిందిరా, ఒక్కటి పీకి పక్కకు పడేయండి అని అంటాడు. అప్పుడు పారు, ఒరేయ్ నీకు దమ్ముంటే నన్ను కొట్టరా అనగానే ఒక రౌడీ ఉరుక్కుంటూ వెళ్తాడు. పారును కొట్టబోతే కార్తీక్ వచ్చి వాడి చేయి పట్టుకొని కొడతాడు. పారు నవ్వుతూ ఎంట్రీ ఇచ్చేసుకో అని అంటది. జోష్న బావా అని అంటా ఉంటది. ఎవర్రా మీరంతా అని కార్తీక్ అనగానే వైరా పిఏ, బాస్ హీరో వచ్చేసాడు అని అంటాడు. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే అని కార్తీక్ అనుకుంటూ ఉంటే వైరా, ఒరేయ్ వాడిని వేసేయండ్రా అని అంటాడు. కార్తీక్ అందరిని కొడతా ఉంటాడు. పారు నువ్వు వెళ్ళి కట్లిప్పు అని అంటాడు. పారు ఉరుక్కుంటూ వెళ్ళి కట్లిప్పుతా ఉంటే ఒక రౌడీ వచ్చి, ఏ కట్లిప్పావంటే చచ్చిపోతావు అని అంటాడు.
ఈ పారిజాతం పవర్ నీకు తెలియదురా అని పిడికిలు బిగించి ఒక్క దెబ్బేస్తది. వాడెళ్ళి పక్కకు పడతాడు. కట్లిప్పేగానే జోష్న నవ్వుకుంటూ "నువ్వు సూపర్ గ్రాని! అదరగొట్టావు గ్రాని" అని అంటది. "హ్మ్. నీ గ్రాని అంటే ఏమనుకున్నావు మరి" అని అంటా ఉంటే జోష్న పైనుండి కిందకి చూస్తూ "అయినా ఈ గెటప్ ఏంటి గ్రాని" అని అడుగుతది. "లోపలికొస్తుంటే కారిడార్‌లో కనిపిచ్చాయే. ఎంట్రీ స్పెషల్‌గా ఉంటుంది కదా అని వేసుకొచ్చేశాను" అనగానే జోష్న "మంచి పని చేశావు. అయినా నేనిక్కడున్నానని నీకెలా తెలుసు" అని అడుగుతది. అప్పుడు పారు "ఏ అదంతా ఒక పెద్ద కథ. ముందు మనం ఇక్కడి నుండి బయటపడాలి" అనుకుంటూ కార్తీక్‌తో పాటు ఫైట్ చేయడానికి ఉరుక్కుంటూ ఎళ్తది. జోష్న ఏమో "ఈ డబ్బు ఎలాగైనా పోనివ్వకూడదు" అని బ్యాగ్‌ని చూసుకుంటూ తనలో తాను అనుకుంటూ ఉంటది. ఇక్కడ కార్తీక్ ఏమో వైరాన్ని పట్టుకొని "ఎవ్వడ్రా నువ్వు" అని మాస్క్ తీయబోతాడు. వైరా అస్సలు తీయనీయడు. చాలా సేపటి వరకు అలాగే హోల్డ్ చేసి అట్లాగే ఉంటాడు. తర్వాత మాస్క్ తీసేస్తాడు కార్తీక్. వైరాన్ని చూసి "నువ్వా" అనగానే "అవునురా నేనే" అనగానే కార్తీక్ "ఒకసారి ఇచ్చిన డోసు సరిపోలేదనుకుంటా. ఈసారి నీకు కోటప్పకొండ తిరణాలేరా నీకు" అనుకుంటూ కొడతా ఉంటాడు. వైరా ఎళ్లి పక్కకు పడతాడు. ఇంకో రౌడీ రాగానే వాడిని కొడతా ఉంటాడు కార్తీక్. వైరా ఏమో తనలో తాను ఇప్పుడు ఎలాగైనా ఈ డబ్బులు తీసుకొని ఎస్కేప్ అయిపోవాలి ఇక్కడ నుండి అని అనుకుంటూ ఆ బ్యాగ్‌ని చూస్తా ఉంటాడు. కార్తీక్ ఇంకా పారు కొడతా ఉంటారు. వైరా ఉరుక్కుంటూ ఎళ్లి ఆ బ్యాగ్‌ని పట్టుకుంటాడు. అప్పుడే జోష్న వచ్చి వైరా తీసుకోకుండా గట్టిగా పట్టుకుంటది. వైరా అస్సలు వదలడు. "వదులు" అని అంటా ఉంటది. వదలకుండా జోష్నని నెట్టేస్తాడు. బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉంటే జోష్న పెద్ద కర్ర తీసుకొని వైరా తల మీద కొడతది. ఇటు పారు ఇంకా కార్తీక్ కొడతా ఉంటారు. పారిజాతం కూడా ఫుల్ ఫైట్ చేస్తా ఉంటది. జోష్న ఏమో "నిన్ను చంపినా పర్వాలేదురా" అని చెప్పి అక్కడే పడేసి ఆ కర్రని ఆ బ్యాగ్ తీసుకుంటది. అయితే "ఆ పని నేనే చేస్తాను" అని వైరా అంటూ లేచి గన్ తీసుకొని జోష్నకి గురి పెడతాడు. కార్తీక్ అది చూసి ఉరుక్కుంటూ వెళ్తాడు జోష్న అనుకుంటూ. వైరా గన్ పేల్చుతాడనమాట. కాల్చగానే కార్తీక్‌కి ఆ బుల్లెట్ తగులుతది. పారు ఏమో "కార్తీక్" అని అరుస్తది. జోష్న కూడా "బావా" అని అరుస్తది. ఇటు దశరథ, దాసు ఇంటికెళ్ళిపోతారు. సుమిత్ర ఏడుస్తా ఉంటది. "డబ్బులు తీసుకున్నాక వాడు జోష్నని ఏం చేయడు సుమిత్ర. నువ్వేం కంగారు పడకు" అని దశరథ్ అంటా ఉంటే "వదిలేస్తా అని మీతో చెప్పాడా" అని అడుగుతది సుమిత్ర. "లేదు" అని దశరథ్ అనగానే "మరి ఏ నమ్మకంతో చెప్తున్నారు?" దాసు ఏమో "అవును కార్తీక్ ఏడి" అని అడుగుతాడు. శివనారాయణ "మీరెళ్ళిన దగ్గర నుండి కార్తీకు, పారిజాతం ఇద్దరూ కనిపించడం లేదు" అని అంటా ఉంటే దశరథ "అంటే పోలీసుల్లాగా వీళ్ళు మనల్ని ఫాలో అవుతూ వచ్చారా" అని అడుగుతాడు. వెంటనే దాసు "వస్తే మనకు కనిపించాలి కదన్నయ్య. మరి బావా పారిజాతం గారు ఎక్కడికెళ్ళినట్టు" అని దీప అడుగుతా ఉంటే సుమిత్ర "నేను రాత్రి నుండి అందరికీ చెప్తానే ఉన్నాను. ఎవరూ దీంట్లో కల్పించుకోకండి. వాడు నా కూతుర్ని వదిలిపెట్టడు అని. ఎవరైనా విన్నారా? చివరికి నేను భయపడినట్టే జరిగింది. మీ వెంట పోలీసులు రావడం వాడు గమనించే ఉంటాడు. అందుకే మిమ్మల్ని కారు దిగమని చెప్పి జోష్నని తీసుకెళ్ళిపోయి ఉంటాడు. ఇక మిమ్మల్ని నమ్ముకొని లాభం లేదు. నేనే వెళ్ళి నా కూతుర్ని తీసుకొచ్చుకుంటాను" అని లేచి వెళ్తా ఉంటే అందరూ "సుమిత్ర సుమిత్ర" అని అంటా ఉంటారు. సుమిత్ర సడన్‌గా ఆగుతది జోష్న రావడం చూసి. అందరూ జోష్నని చూసి హ్యాపీగా ఫీల్ అయితారు. "జోష్న, జోష్న" అని ఏడ్చుకుంటూ వెళ్తది సుమిత్ర. "మమ్మీ" అనుకుంటూ ఏడుపు మొహం పెట్టుకొని వస్తది జోష్న. ఇద్దరు కౌగిలించుకొని ఏడుస్తా ఉంటారు. శివనారాయణ సంతోషంగా "దశరథ జోష్న వచ్చేసిందిరా" అని అంటాడు. సుమిత్ర జోష్నకి ముద్దులు పెట్టుకుంటూ ఉంటది. దాసు ఏమో "అమ్మ దీప జోష్న వచ్చేసిందమ్మా" అని అంటాడు. సుమిత్ర "ఎలా వచ్చావే నువ్వు? నిన్నెవరు తీసుకొచ్చారు" అని అడుగుతూ జోష్న చెయ్యి చూస్తది. చేతి మీద బ్లడ్ ఉంటది. చూసి అందరూ షాక్ అయితారు. "ఈ రక్తం ఏంటి జోష్న ఇది" అని సుమిత్ర అనగానే "బావని గన్‌తో షూట్ చేశారు మమ్మీ" అని అంటది. అందరూ షాక్ అయి భయపడతా ఉంటారు. దీప కంగారు పడుతూ "ఏంటి? మా బావని షూట్ చేశారా? ఏమైంది? నా బావ ఎక్కడున్నాడు? ఇప్పుడు తనకెలా ఉంది" అని అడుగుతా ఉంటే కార్తీక్ గుమ్మం నుండి వస్తూ వస్తూ "బానే ఉంది" అని అంటాడు. చేతికి కట్టు ఉంటది. చేతికి బుల్లెట్ తగులుతది. కార్తీక్ వెనకాలే పోలీసులు కూడా వస్తారు. దీప వెంటనే కార్తీక్ చేయి పట్టుకొని ఏడుస్తూ "నిన్ను షూట్ చేసింది ఎవరు" అని అడుగుతది. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ "ఆ కిడ్నాపరే షూట్ చేశాడు" అని అంటాడు. శివనారాయణ "అసలేం జరిగిందిరా" అని అడుగుతాడు. కార్తీక్ జరిగిందంతా చెప్తాడు. వైరా కార్తీక్‌ని షూట్ చేయగానే వైరా పిఏ వచ్చి 2 కలర్స్ ఉన్న స్మోక్ వస్తది కదా! అలాంటిది తెచ్చేసి వాళ్ళక్కడ ఆన్ చేసేసి అక్కడ నుండి పారిపోతారు.
అప్పుడే పోలీసులు లోపలికొస్తారు. కానీ ఆ పొగలో ఎవరు కనిపించరనమాట. పోలీసులొచ్చి కిడ్నాపర్ తప్పించుకున్నాడా అనగానే పారు, నా మనవడి చేతికి బుల్లెట్ తగిలింది. హాస్పిటల్‌కి తీసుకెళ్దాం పదండి. పదరా పద అని చెప్పి అందరూ కలిసి హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. అదంతా కార్తీక్ ఇక్కడ చెప్తాడు. శివనారాయణ జోష్నని కాపాడబోయి ఆ బుల్లెట్ నీకు తగిలిందా? అనగానే జోష్న అవును తాత, బావే నా ప్రాణాలు కాపాడాడు. తను నాకు అడ్డంగా రాకపోయుంటే బావకి తగిలే బుల్లెట్ నాకు తగిలేది అని బాధపడుతూ అంటది. ఇంట్లో వాళ్ళందరూ బాధపడతా ఉంటారు. ఆ ఆఫీసర్ ఏమో మీ అదృష్టం బాగుండి బుల్లెట్ చేతికి రాసుకుంటూ వెళ్ళింది. అదే ఓ 2 అంగుళాలు ఇటు తగులుంటే ఈ మనిషి ప్రాణాలు పోయేయి అనగానే అందరు షాక్ అవుతారు. పారు ఏమో మెల్లగా గుమ్మం నుండి తొంగి చూస్తూ ఉంటది. ఆ పోలీస్ ఆఫీసర్ ఈ మనిషి రాకపోయి ఉంటే మీ మనవరాలు ప్రాణాలు పోయేయి. వీళ్ళు రావడం వల్ల ఆ కిడ్నాపర్ తప్పించుకున్నాడు. వీళ్ళు రాకపోయి ఉంటే ఆ కిడ్నాపర్ని మేము పట్టుకొని ఉండేవాళ్ళం అనగానే దీప ఏడుస్తూ అసలు నువ్వెందుకు వెళ్ళావు బావా అని అంటది. దశరథ నేను మిమ్మల్ని రావద్దని చెప్పాను కదా అని అంటూ ఉంటే శివనారాయణ పారిజాతం కూడా వచ్చిందా అని అడుగుతాడు. ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చారు సార్ అనగానే పారు భయపడుతూ అమ్మో నా గురించి చెప్పేశాడు అని అనుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. ఎక్కడుంది పారిజాతం అని శివనారాయణ అడుగుతాడు. బయట ఉంది అని కార్తీక్ అంటాడు. శివనారాయణ బయటకు చూస్తాడు గుమ్మం వైపు. పారు కనిపించదు. ఏరా నీకు మనుషుల ప్రాణాలంటే కొంచెం కూడా బాధ్యత ఉండదా అని అంటా ఉంటే పారు మెల్లగా వచ్చి మళ్ళీ గుమ్మం నుండి వింటా ఉంటది. శివనారాయణ ఏమో మీరు వెళ్ళడం వల్ల నా మనవరాలు రిస్క్లో పడ్డది. నా మనవరాల్ని కాపాడడానికి నువ్వు రిస్క్ చేసావు. ఆ బుల్లెట్ నీకు తగిలింది. పెద్ద ప్రమాదం ఏం జరగలేదు అని కార్తీక్ అంటాడు. వెంటనే దశరథ జరుగుంటే వాడెవడో డబ్బుల కోసం కిడ్నాప్ చేశాడు. డబ్బులు ఇస్తే అంతటితో అయిపోయేది కదా అని అంటాడు. అప్పుడు కార్తీక్ కిడ్నాప్ చేసింది డబ్బుల కోసం కాదు మామయ్య, పగతో. అందరూ షాక్ అవుతారు. దశరథ ఏమో పగతోనా అని అడుగుతాడు. అవును మామయ్య, మనం కేసు పెట్టి జైలుకు పంపించిన వాళ్లే పగతో ఇదంతా చేశారు. కేసు పెట్టి జైలుకు పంపించామా? ఇంతకు ఎవర్రా వాళ్ళు అని శివనారాయణ అడుగుతాడు. వెంటనే కార్తీక్ వైరా అనగానే శివనారాయణ లోపలికెళ్ళి గన్ తీసుకొని కోపంగా బయటకు వస్తా ఉంటాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి కదా.